Hi friends, welcome to Sankalp 30 Success Lectures and next January to December current events లో నెక్స్ట్ సెషన్ అండి లెక్చర్ నెంబర్ 10. సో ఇప్పటిదాకా లెక్చర్ నెంబర్ 9 దాకా మనకి మే వరకు కంప్లీట్ అయ్యింది, మే 2020 వరకు కంప్లీట్ అయింది. సో ఎక్స్పెక్టెడ్ ఇంకొక 10 to 15 వీడియోస్ దాకా రావచ్చు మనకి. చాలా ఫిల్టర్ చేస్తున్నానండి, అరౌండ్ 150-200 పేజెస్ నుంచి ఒక్కొక్క మంత్ ఒక 20-15 టాపిక్స్ తీసుకొని చెప్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే తీస్తున్నాను. మీరు కనుక మొత్తం చదివి ఉంటే ఆల్రెడీ ఒకసారి మంత్ మొత్తం కూడా రివిజన్ చేయండి, ఎందుకైనా మంచిది. సో నేను జస్ట్ ఫిల్టర్ చేసిన టాపిక్స్ చెప్తున్నాను కదా, అందుకనండి. నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్ 1952. సో మీరు ఆల్రెడీ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నారు. సో యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈపీఎఫ్ఓ రిలేటెడ్గా, లేబర్ లాస్ రిలేటెడ్గా అండ్ అదే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఏదైనా వస్తే అది మీరు స్కిప్ చేయకూడదు. ఓకే, సో దానికి సంబంధించిన అమెండ్మెంట్ ఏంటో చూద్దాము. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ రీసెంట్లీ అమెండ్ ద ఈపీఎఫ్ స్కీమ్ 1952ని అమెండ్మెంట్ చేశారనమాట. సో ఏంటి అమెండ్మెంట్ అంటే కనుక కోవిడ్-19 పాండమిక్ కారణంగా ఏం చేశారంటే నాన్ రీఫండబుల్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈపీఎఫ్ మెంబర్స్ ద్వారా వాటిని విత్డ్రా చేయడం జరిగింది. ఇట్ అలౌస్ టు విత్డ్రా ఆఫ్ ద నాన్ రీఫండబుల్ అడ్వాన్సెస్ బై ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ మెంబర్స్. సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ మెంబర్స్ ఏంటంటే కనుక విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళ యొక్క నాన్ రీఫండబుల్ అడ్వాన్సెస్ని, అంటే బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్-19 పాండమిక్ కారణంగా. ఓకే, so this particular notification permits the withdrawal not exceeding the basic wages and dearness allowances, the basic wages dearness allowances for the 3 months or up to 75% of the amount standing to the members credit in the EPF account in the event of outbreak of this particular pandemic. Okay, so ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, బోల్డ్ చేసినట్టు ఖచ్చితంగా మీరు 1-2 సార్లు చదవండి. విత్డ్రా అనేది ఎక్కడికి ఎక్సీడ్ అవ్వకూడదు, దట్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ బేసిక్ వేజెస్. వాళ్ళకున్న బేసిక్ అంటే ఇప్పుడు చాలామందికి ఏంటైందంటే ఈ 2020లోని జాబ్స్ చేయలేదు, శాలరీస్ పడలేదు, దగ్గర 3-4 నెలల శాలరీస్ పడలేదు. ఓకే, సో అందరూ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళారనమాట. సో దాని నుంచి బయటపడడానికి ఏంటంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్ చేసుకోండి అని చెప్పారనమాట. మీ ఆల్రెడీ ఈపీఎఫ్ఓ నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పారు. అయితే మీరు చేసుకున్న విత్డ్రా అన్నది మీ యొక్క బేసిక్ వేజెస్కి ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ ద డర్నెస్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో 3 monthsకి డర్నెస్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్సీడ్ అవ్వకూడదు మీ విత్డ్రా అమౌంట్ అన్నది. ఓకే, ఆర్ అప్ టు 75%, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అప్ టు 75% ఆఫ్ ద అమౌంట్ స్టాండింగ్ టు ద మెంబర్స్ క్రెడిట్ ఇన్ ద ఈపీఎఫ్ అకౌంట్. సో మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్లో ఎంత క్రెడిట్ అయిందో దానికి 75% మించకూడదు అనమాట. ఆర్ ఎల్స్ నాట్ ఎక్సీడింగ్ ద బేసిక్ వేజెస్, నాట్ ఎక్సీడింగ్ ద డర్నెస్ అలవెన్స్ ఆఫ్ 3 months. రిమెంబర్ దిస్, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 3 monthsకి బదులు ఏంటి, ఒకవేళ 2 months 1 month అని ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దీస్ పర్టికులర్ అమెండ్మెంట్ స్కీమ్ అనేది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2020 హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 28th March 2020 నుంచి అమల్లోకి వస్తుందన్నమాట. ఓకేనా, దెన్ సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ గురించి వచ్చింది కాబట్టి యూ మస్ట్ రీడ్ సమ్వాట్, ఒక 2 minutes ఖచ్చితంగా దీని గురించి మీరు చదవాలి. ఎందుకు అంటే కనుక దిస్ పర్టికులర్ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ మీరు రాస్తుందే ఆ పర్టికులర్ ఎగ్జామ్ గురించి, రైట్? ఆ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ గురించి మీరు రాస్తున్నారు, ఏఓ ఈఓ అండ్ చాలా పోస్టులు కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా పడతాయి. సో దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, గివ్ ద అసిస్టెన్స్ టు ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఓకే, దట్ వాస్ ఫార్మ్డ్ బై ద ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ద్వారా మనకి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటైంది. సో వీళ్ళు ఏంటంటే కనుక ఎవరికి అసిస్ట్ చేస్తారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వాళ్ళకి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి అసిస్టెంట్ చేస్తారు. సో దిస్ పర్టికులర్ స్టాట్యూటరీ బాడీ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, అన్డౌటెడ్లీ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే ఇక్కడ చూడండి యూఏఎన్ నెంబర్ గురించి ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి 12-digit నెంబర్, ఒక వర్కర్ యొక్క నెంబర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, దాన్ని ఐడి అంటారు. ఓకేనా, ఐడి. ఇట్ యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఈజ్ ఎ 12-digit నెంబర్. రిమెంబర్ దిస్, మనకి 10-digit నెంబరా, 11-digit నెంబరా, 13-digit నెంబర్ అని ఆప్షన్స్లో వస్తుంది అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ ఎ 12-digit నెంబర్ అలాటెడ్ టు ఎన్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ఆర్గనైజేషన్.
ఓకే. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ఎ మల్టిపుల్ మెంబర్ ఐడీస్ ఉంటాయి ఇష్యూడ్ బై ద మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు మీకు అక్కడ ఒక ఐడి ఇస్తారు, అక్కడ నుంచి మీరు మానేశారు వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, అక్కడ వేరే నెంబర్ ఇస్తారు. ఓకేనా. సో మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి, బట్ ఆల్ ద ఐడీస్ కమ్స్ అండర్ దిస్ పర్టికులర్ యూఏఎన్ నెంబర్. ఓకేనా. అన్ని కూడా ఈ సింగిల్ యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కిందకే వస్తాయి అనమాట. సో ఇది లైఫ్ టైం దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో దిస్ పర్టికులర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ 12 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దట్ విల్ బి సేమ్ ఫర్ ద లైఫ్ టైం. ఒక పర్టికులర్ ఒక ఎంప్లాయీ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది ఎప్పుడు మారదు. ఎంప్లాయీ ఐడి మారుతుందేమో కానీ ఆర్గనైజేషన్ బట్టి ఎంప్లాయీ ఐడి మారుతుందేమో కానీ యూఏఎన్ నెంబర్ మారదు. సో ద నెంబర్ విల్ నాట్ చేంజ్ ఈవెన్ వెన్ అన్ ఎంప్లాయీ చేంజెస్ ఇస్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో అప్పుడు ఏంటి ఈజీ అవుతుంది అనమాట ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, దానికి ఈపీఎఫ్ అమౌంట్కి దానికి ఈజీ అవుతుంది పర్టికులర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా. ఓకే. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఒకసారి చదువుకోండి. అండ్ నెక్స్ట్ వన్, కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్ 2020 అండ్ రివైజ్డ్ ద ఎల్ఎల్పి సెటిల్మెంట్ స్కీమ్ 2020. సో ఇక్కడ చూడండి, దిస్ పర్టికులర్ ఏంటంటే కనుక ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్ 2020. సో కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్ 2020 ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకేనా. సో వాళ్ళు దేన్ని రివైజ్ చేశారు? ఎల్ఎల్పి సెటిల్మెంట్ స్కీమ్ 2020 రివైజ్ చేసి ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో దీని కారణంగా ఎవరికి రిలీఫ్ ఇస్తారు అంటే కనుక దే వాంట్ టు ప్రొవైడ్ రిలీఫ్ టు ద లా అబైడింగ్ కంపెనీస్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19. ఓకే. అంటే వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కనుక దే వాంట్ టు రిడ్యూస్ ద ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ద కంపెనీస్. ఓకేనా. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే లా అబైడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫినాన్షియల్ బర్డెన్ తగ్గించడం గురించి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటి COVID-19 చెప్పాను మీకు, ఆడి మార్కెట్ అంతా పడిపోయింది, అందరూ ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. సో గవర్నమెంట్ చాలా కార్యక్రమాలని తీసుకొచ్చిందనమాట. అటు స్ట్రీట్ వెండర్స్ గురించి అయితేనేమి, ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి అయితేనేమి, అటు వ్యాపారస్తుల గురించి, లైక్ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల గురించి, ఎల్పిజి సిలిండర్స్ని 3 months ఫ్రీగా ఇచ్చారు. అలా చాలా స్కీమ్స్ని గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ తీసుకురావడం జరిగింది ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఓకే. సో అందులో భాగంగా ఏంటంటే కనుక లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే లా అబైడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే కనుక దే జస్ట్ వాంట్ టు రెడ్యూస్ ద రిలేటెడ్ ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ దెమ్. ఓకే. ఎవరైతే లాంగ్ స్టాండింగ్ డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకనమాట ఒక జస్ట్ ఆపర్చునిటీ, దే గివ్ ద ఆపర్చునిటీ లైక్ టు టేక్ ద ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్. ఓకే. రిమెంబర్ దిస్, ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్, కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్. సో హియర్ బోత్ ది స్కీమ్స్ ఆర్ వన్ టైమ్ వేవర్ ఆఫ్ అడిషనల్ ఫైలింగ్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో ఫర్ డీలేడ్ ఫైలింగ్ బై ద కంపెనీస్ ఆర్ ఎల్ఎల్పి విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ ద స్కీమ్. సో ఇక్కడ ఏంటి వేవర్ అవుతుంది, ఏంటి తీసేస్తారు? వన్ టైమ్ వేవర్ ఆఫ్ అడిషనల్ ఫైలింగ్ ఫీజ్. అడిషనల్గా అంటే ఫైలింగ్ చేయడానికి ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వేవర్ ఉంటుంది. అలాగే any other related amount. Okay. So both the schemes also contain a provisions for both the schemes అంటే ఇక్కడ చూడండి అమ్మా, కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్ అండ్ ఎల్ఎల్పి సెటిల్మెంట్ స్కీమ్. ఓకే. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఓకేనా. సో మనకి ఇది జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఇంపార్టెంట్ వన్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది. అలాగే పీనల్ ప్రొసీడింగ్స్కి కూడాను వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట, సర్టెన్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ద అడిషనల్ టైమ్ ఫర్ ద ఫైలింగ్ అపీల్ బిఫోర్ ద కన్సర్న్ రిజిస్టర్ రీజనల్ డైరెక్టర్స్ అగైన్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీస్ ఇఫ్ ఆల్రెడీ ఇంపోజ్డ్. ఓకేనా. సో వాళ్ళకి ఏంటంటే కనుక దే కెన్ ఆల్సో ఫైల్, అంటే అపీల్ అవ్వచ్చు ఎక్కడ? కన్సర్న్ రిజిస్టర్ రీజనల్ డైరెక్టర్స్ దగ్గర. వాళ్ళ మీద పడినటువంటి పెనాల్టీస్ మీద ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీస్ ఆల్రెడీ పడినట్లయితే, సో మాకు అనవసరంగా ఇంత బర్డెన్, ఇంత పెనాల్టీ వేశారు అని చెప్పి ఏంటంటే వాళ్ళు అపీల్ అవ్వచ్చు అనమాట కన్సర్న్ రీజనల్ డైరెక్టర్స్ దగ్గర. అది కూడా ఉంటుంది మనకి కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్లోని. అయితే ఇది మీకు ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే కంపెనీస్ బట్టి జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మన కంపెనీస్ యాక్ట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అందుకని నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకున్నాను. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. ఓకే. సో అందుకని ఒక్కసారి చదువుకోండి, ఎందుకైనా మంచిది. ఇది మనకి గ్యాప్ నుంచి రావచ్చు, ఎకానమీ నుంచి రావచ్చు అనమాట. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రల్ బాండ్స్. ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చేసి మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. సో
సో మీరు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి దిస్ ఈజ్ యూ, ఓకేనా, మీరు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ, అది టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ ఎనీ టీఆర్ఎస్ కావచ్చు, లేదా ఎనీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మీరు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఫండ్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అయితే బ్యాంక్స్ని యూజ్ చేసుకొని, ఇంటర్మీడియట్ బ్యాంక్స్ని యూజ్ చేసుకొని మీరు కొంత అమౌంట్ని డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే కనుక వెరీ 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 ఇంపార్టెంట్ వన్, ఈ పర్టికులర్ బాండ్ మీద పే నేమ్ ఉంటుందా అంటే ఉండదు. మీ పేరు ఆ ఎలక్ట్రల్ బాండ్ మీద ఉంటుందా? ఉండదు. ఇట్ ఈస్ నాట్ క్యారీ ద నేమ్ ఆఫ్ ద పేయీ అండ్ ఇట్ క్యాన్ బీ బాట్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ మల్టిపుల్స్. ఎంత? 1000 రూపీస్ అండ్ 10,000 రూపీస్ అండ్ 1 lakh అండ్ 10 lakh అండ్ 1 crore. బట్ దాని యొక్క సెల్ఫ్ లైఫ్ ఎంత? 15 days. ఓకేనా. ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఏ పార్టీకి మీరు ఎలక్ట్రల్ బాండ్ జనరేట్ చేశారో వాళ్ళు ఏంటి క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 15 days టైం ఉంటుంది. ఇన్ కేస్ 15 days లోపు వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోతే ఆ అమౌంట్ అంతా కూడా పిఎం రిలీఫ్ ఫండ్, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఉంది కదా, దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మల్టిపుల్స్ ఎలక్ట్రల్ బాండ్ మీరు 1000 రూపీస్ తీసుకోవచ్చు, 10,000 రూపీస్ తీసుకోవచ్చు, 1 lakh తీసుకోవచ్చు, 10 lakhs తీసుకోవచ్చు, 1 crore దాకా తీసుకోవచ్చు అనమాట ఎలక్ట్రల్ బాండ్ అనేది. ఓకే, బట్ కంపల్సరీ ఇట్ వాజ్ పర్చేస్డ్ బై ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎంటిటీస్ ఇన్కార్పొరేటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓన్లీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, ఓన్లీ ద రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, ఓకే, విచ్ హ్యావ్ ద సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? ఎవరైతే నాట్ లెస్ దాన్ 1% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ ఇన్ ద లోక్సభ. ఓకేనా. లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లోని ఓకేనా, ఎవరైతే 1% కంటే తక్కువ ఓట్లు రాని వాళ్ళు ఉంటారో అవన్నీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటారు. కొన్ని పార్టీస్ ఉంటాయి వాళ్ళు కనీసం 1% ఓట్లు కూడా పడవన్నమాట, అవి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కిందకి రావు. సో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అవ్వచ్చు, లోక్సభలో కావచ్చు, దోస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎలక్ట్రల్ బాండ్స్. ఓకే, సో రిమెంబర్ దిస్, నాట్ లెస్ దాన్ 1% ఆఫ్ ద ఓట్స్ దట్ ఆర్ పోల్డ్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్ ఆర్ ఇన్ ద స్టేట్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అనుకోండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోని నాట్ లెస్ దాన్ 1% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, రిమెంబర్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ ఇంట్రెస్ట్. ఓకేనా. ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఏంటి క్యారీ చేయదు. ఓకే, నాట్ క్యారీ ద నేమ్ ఆఫ్ ద పే యొక్క నేమ్ ఉండదు. దీని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత? 15 days మాత్రమే ఉంటుంది. 15 days లోపు వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతుంది? పిఎం రిలీఫ్ ఫండ్లోకి అమౌంట్ అనేవి వెళ్ళిపోతాయి. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ అలాగా లీవ్ చేసుకోరు అమౌంట్ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ని, రైట్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ సినారియో. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 15 రోజులు ఒకవేళ వాళ్ళు చేసుకోకపోతే ఆ అమౌంట్ అనేది పిఎం రిలీఫ్ ఫండ్కి అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలక్ట్రల్ బాండ్ని పర్చేస్ చేస్తారు అండ్ ఆల్సో ఓన్లీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి మీరు తీసుకుంటారనమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొస్తే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి అంటే కనుక లోక్సభ ఎలక్షన్స్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ నాట్ లెస్ దాన్ 1% ఓట్స్ అనేవి వాళ్ళకి వచ్చి ఉండాలి లాస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు. ఓకేనా. అండ్ ఏదైనా ఒక పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ అనేది ఎలా వస్తుంది, ఎవరిస్తారు అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ద పవర్ టు రికగ్నైజ్ ఏ పార్టీ హ్యాస్ ఎ నేషనల్ పార్టీ. ఓకే, బట్ దేర్ ఈజ్ నో పవర్ టు డీరిజిస్టర్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్కి ఒక పర్టికులర్ పార్టీని రికగ్నైజ్ చేసే అధికారం అనేది ఉంటుంది, అది నేషనల్ పార్టీయా కాదా అని. ఓకే, బట్ నో పవర్ టు డీరిజిస్టర్. సో నేషనల్ పార్టీ అర్హత నుంచి డీరిజిస్టర్ చేసే అధికారం అనేది ఎలక్షన్ కమిషన్కి ఉండదు. సో కరెంట్లీ మన భారతదేశంలో 8 నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఇంతకు ముందు ఒక 7 ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కనుక నేషనల్ పీపుల్ పార్టీని కూడా నేషనల్ పార్టీగా డిక్లేర్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్టీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ నేషనల్ పార్టీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ పర్టికులర్ పాయింట్ని ఇవ్వడం జరిగింది. పాలిటీ నుంచి చాలా ఇంపార్టెంట్. నార్త్ ఈస్టర్న్ రీజియన్ నుంచి ఫస్ట్ నేషనల్ పార్టీ ఏది అంటే కనుక నేషనల్ పీపుల్ పార్టీ. ఓకే, సో మనకి బీజేపీ నేషనల్ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా భారతీయ జనతా పార్టీ బీజేపీ అయిపోయింది, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇలా మనకి ఒక 7 నేషనల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. బహుజన్ సమాజ్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఒకటి. సో ఇలా మనకి అరౌండ్ 7 ఉన్నాయి ప్లస్ 1. వాట్ ఈస్ ద 1 హియర్?
నార్త్ ఈస్ట్ రీజన్ నుంచి వచ్చినటువంటి నేషనల్ పీపుల్ పార్టీ, ఎన్పీపీ పార్టీ. ఓకేనా. సో ఈ ఒక పర్టికులర్ పార్టీకి నేషనల్ స్టేటస్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. బట్ రిజిస్టర్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉండదు. ఓకే. సో మీకు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటో చెప్పాను. సో ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కెన్ బి ఏ నేషనల్ పార్టీ. ఓకేనా. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీ అవ్వచ్చు అండర్ 3 కండిషన్స్. ఇది ఒక 3 కండిషన్స్ ఉంటాయి అనమాట. ఆ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే, సాటిస్ఫై చేస్తే దెన్ ఆ పర్టికులర్ పార్టీని నేషనల్ పార్టీ అని అంటారు. సో యూ మస్ట్ నో, పోలిటీలో మీకు వచ్చి ఉంటుంది, మీరు అందరూ ఆడిట్ తెలుసుకునే ఉంటారు. ఇది చూడండి, వాట్ ఆర్ ద 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, ఆ పార్టీ విన్స్ 2%. ఓకేనా. ఆ పార్టీ ఏదైతే ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఉందో 2% ఆఫ్ ద సీట్స్ అనేవి వాళ్ళు విన్ అయితే లోక్సభలోని, ఓకే, ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ 3 డిఫరెంట్ స్టేట్స్ నుంచి 2% పార్టీ, ఆ పర్టికులర్ పార్టీ విన్ అయితే సీట్స్. అండ్ సెకండ్ వన్, జనరల్ ఎలక్షన్స్ లోక్సభలో కానీ లేదా జనరల్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ పార్టీ పోల్స్ 6% ఆఫ్ ఓట్స్. పోల్స్ ఇది. ఓకేనా. ఇది 2% ఆఫ్ ద సీట్స్. 2% ఆఫ్ ద సీట్స్. ఓకే. ఇక్కడ ఏంటి 6% ఏంటి ఓట్స్ పోల్ అవ్వాలి ఇన్ 4 states అండ్ ఇన్ ఎడిషన్ ఇట్ విన్స్ 4 లోక్సభ సీట్స్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ స్టేట్. ఓకే. అది సెకండ్ క్రైటీరియా. And third one, a party gets recognition as a state party in 4 or more states. ఓకేనా. ఏదైనా ఒక పార్టీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ తీసుకోండి. టీడీపీ వచ్చేసి మనకి ఏంటి, ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని ఉంది. ఓకే. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలా కాకుండా ఏదైతే పర్టికులర్ రీజనల్ పార్టీ ఉందో, రికగ్నైజేషన్ పార్టీ ఉందో, స్టేట్ పార్టీ, అది 4 or more స్టేట్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ చూడండి, ఎవ్రీవేర్, ఇట్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. ఇక్కడ ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. రైట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ మోర్ దాన్ 4 or more స్టేట్స్, ఆ 3 కండిషన్స్ ఇక్కడ చూడండి. 2% సీట్స్ అనేది 6% ఓట్ పోల్స్ అవ్వాలి. థర్డ్ వన్ 4 or more స్టేట్స్లో ఉండాలి. అప్పుడు ఒక పర్టికులర్ రీజనల్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీని నేషనల్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ అనేది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, డెలిమినేషన్ కమిషన్. సో మీకు ప్రీవియస్ చెప్పినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చెప్పాను. మనకి 2 ఏంటి కొత్తగా ఏర్పడ్డాయి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతదేశంలోకి విలీనం జరిగింది. ఆర్టికల్ 370ని రిపీల్ చేయడం జరిగింది. సో అప్పుడేంటి మనకి యాజ్ పర్ సెన్సస్ 2011 ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది మనకి వచ్చింది. ఓకే. సో యాజ్ పర్ సెన్సస్ ఆఫ్ 2011 ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్కి డెలిమినేషన్ అనేది జరగాలన్నమాట. సో ఇక్కడ డెలిమిటేషన్ అంటే ఏంటంటే, డెలిమిటేషన్ అంటే పునర్విభజన. So delimitation will be done in a Jammu and Kashmir as per census of 2011 as per Act Jammu and Kashmir Reorganization Act. Okay na. And Assam, Arunachal Pradesh, Manipur, Nagaland delimitation will be done in accordance with the provisions of the Delimitation Act 2002. ఓకే. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెలిమిటేషన్ విల్ బి డన్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పునర్విభజన దేని ప్రకారం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చేశారు. అలాగే అస్సాంలోని, అరుణాచల్ ప్రదేశ్లోని, మణిపూర్లోని, అలాగే నాగాల్యాండ్లోని డెలిమిటేషన్ విల్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ డెలిమినేషన్ యాక్ట్ 2002. ఓకే. సో మీకు ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఉల్టా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే కనుక డెలిమిటేషన్ యాక్ట్ 2002 అని ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు డెలిమిటేషన్ కమిషన్ గురించి తెలుసుకోవాలి. ఇప్పటిదాకా డెలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ 4 times, 1952లో ఒకసారి, 1963లో ఒకసారి, 1973లో ఒకసారి, 2002లో ఒకసారి జరిగింది. సో ఈ కమిషన్ ఈజ్ అపాయింట్ బై ద ప్రెసిడెంట్. డెలిమిటేషన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే. అండ్ ఈ డెలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ విత్ కొలాబరేషన్ విత్ ఎలక్షన్ కమిషన్. ఓకే. సో దీనిలో 3 ex officio మెంబర్స్ ఉంటారు. ఆ 3 ex officio మెంబర్స్ ఎవరు? సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ యాజ్ ద చైర్పర్సన్. సో చైర్పర్సన్ ఎవరమ్మా? సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ యొక్క సర్వింగ్ జడ్జ్ అవ్వచ్చు, అది రిటైర్డ్ జడ్జ్ అని చైర్పర్సన్గా ఉంటారు. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎలక్షన్ కమిషనర్ దట్ ఈస్ నామినేటెడ్ బై ద సిఈసి.
ఓకేనా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేసినటువంటి ఎలక్షన్ కమిషనర్స్, అలాగే కన్సర్న్డ్ స్టేట్ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారనమాట. ఓకేనా. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ బై ద కన్సర్న్ స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెలిమిటేషన్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ చేశారు కదా, ఆ రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్కి చేశారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారనమాట. ఓకేనా. సో డెలిమిటేషన్ కమిషన్ అనేది అంటే ఇట్ విల్ బి డన్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ ద బేస్డ్ ఆన్ 2011. మనకి ఇప్పుడు ఇంకా 2021 సెన్సెస్ ఇంకా రాలేదు కదా. సో 2011 సెన్సెస్ ప్రకారము జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ మనకి మీకు చెప్పినటువంటి లాస్ట్ కాన్సెప్ట్లోని, లాస్ట్ కరెంట్ ఈవెంట్స్లోని జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనం చేయడం జరిగింది. భారతదేశంలోని ఆర్టికల్ 370ని రీపీల్ చేయడం జరిగింది. అంటే ఏదైతే మనం ప్రత్యేక హోదా ఇస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చామో దాన్ని తీసివేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా యూనియన్ టెరిటరీస్ చేసేసారు. 2 యూనియన్ టెరిటరీస్ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అని 2 యూనియన్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకి విభజించడం జరిగింది అని చెప్పాము. ఓకేనా. అప్పుడే మళ్ళీ 2 ఏర్పడ్డాయి. మళ్ళీ ఒక 2 ఆల్రెడీ ఉన్నటువంటి 2 దామన్ అండ్ దయు అండ్ దాద్రా నగర్ హవేలీ, ఈ రెండింటిని కూడాను కలిపి ఒక యూనియన్ టెరిటరీగా చేయడం కూడా జరిగింది అని లాస్ట్ కరెంట్ ఈవెంట్స్ చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ మీరు డెలిమిటేషన్ కమిషన్ ఈ 2 పాయింట్స్, దాన్ని ఎవరు అపాయింట్ చేస్తారనేది ఒకటి ఇంపార్టెంట్. ఎన్నిసార్లు 4 టైమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇయర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఇది చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు యొక్క సర్వింగ్ జడ్జు, రిటైరింగ్ జడ్జు, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేదా ఎలక్షన్ కమిషనర్ లేని లేదా ఆ కన్సర్న్డ్ స్టేట్ యొక్క ఎలక్షన్ కమిషనర్ ఉంటారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ very very important because it is related to the COVID-19. World Health Organization declares the coronavirus as a pandemic. సో మనకి ఈ వ్యాధులు సంక్రమించినప్పుడు రకాలు ఉంటాయి, పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్ అని. ఓకేనా. సో అది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ కరోనా వైరస్ కోవిడ్-19ని ఎలాగ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని డిక్లేర్ చేసింది అంటే కనుక నోవెల్ కరోనా వైరస్ ఈజ్ ఎ పాండమిక్. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ వస్తుంది, కరోనా వైరస్ ఈజ్ డాష్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్స్ కరోనా వైరస్ ఈజ్ డాష్. ఆప్షన్ ఏ పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్ ఇలా వస్తుందన్నమాట. ఓకే. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అంటే ఏంటి అంటే కనుక వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయినటువంటి న్యూ డిసీజ్. సో ఇప్పుడు ఏదో కేవలం ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితమైంది కాదు. ఓకే, ఆల్ ఓవర్ వరల్డ్ చాలామంది కరోనా బారిన పడ్డారు కాబట్టి ఇట్ ఈస్ ఎ పాండమిక్. సో పాండమిక్ అంటే ఏంటి, వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయినటువంటి ఒక న్యూ డిసీజ్ని పాండమిక్ అని అంటారనమాట. సో US Centers for Disease Control and Prevention defines a pandemic as it is an epidemic that has spread over several countries or continents, usually affecting the large number of people. So as per disease control and prevention ప్రకారము disease according to World Health Organization, pandemic is worldwide spread a new disease. As per disease control and prevention ప్రకారము pandemic అంటే it is an epidemic that spread over several countries or continents. ఓకేనా, ఖండాలకి వ్యాప్తి చెందినటువంటి వ్యాధి, దానివల్ల చాలామంది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు అని. ఓకే, ద సేమ్ బాడీ డిఫైన్స్ ఎపిడమిక్ అంటే ఏంటి అంటే కనుక an increase often sudden in the number of cases of the disease above what is normally expected in that population in that area. Okay, that is epidemic. So disease control and prevention ప్రకారము పాండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. సో వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ ఆఫ్టర్ డిక్లేరింగ్ ద కరోనా వైరస్ ఈజ్ ఏ పాండమిక్. సో మనం ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ని పాండమిక్ డిక్లేర్ చేసింది. సో డిక్లేర్ చేసిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేసింది, సో దానివల్ల యూజ్ ఏంటి పాండమిక్గా అంటే కనుక డిక్లేరింగ్ ద డిసీజ్ ఎ పాండమిక్ వోంట్ మీన్ ద WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గెట్స్ మోర్ ఫండ్స్ ఆర్ మోర్ పవర్ టు ఫైట్ ఇట్. అంటే దీని కారణంగా పాండమిక్ అని చెప్పడం వల్ల ఎక్కువ ఫండ్స్ వస్తాయా COVID-19 మనం తీయడానికి అంటే కనుక, అంటే COVID-19 ఫైట్ చేయడానికి మోర్ ఫండ్స్ ఏమైనా వస్తాయంటే ఇట్ వోంట్ మీన్ దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గెట్స్ మోర్ ఫండ్స్. ఓకేనా, ఎక్కువ ఫండ్స్ వస్తాయని అక్కడ అర్థం ఏం కాదు. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ COVID-19 యాజ్ ఎ పాండమిక్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కెన్ యాసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద COVID-19 టు హ్యావ్ రీచ్డ్ ద న్యూ లెవెల్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ పెద్దగా మనకేం ఫండ్స్ అవి ఎక్కువ వస్తాయని ఏం కాదు. ఓకేనా, జస్ట్ దే కెన్ యాక్సెస్, రైట్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఎండమిక్ అండ్ వాట్ ఈజ్ ఎపిడమిక్, ఇది మీరు తెలుసుకోవాలండి. ఇది మనకి సైన్స్ రిలేటెడ్ టాపిక్. ఓకే,
సో మీకు ఆల్రెడీ పాండమిక్ అంటే ఏంటో తెలుసు. పాండమిక్ ఈజ్ నథింగ్ బట్ ఎపిడమిక్ విచ్ అంటే పర్టికులర్ న్యూ డిసీజ్ అనేది ఆల్ డిఫరెంట్ కంట్రీస్లోని కాంటినెంట్స్లోని స్ప్రెడ్ అయితే దాన్ని పాండమిక్ అని అంటాం. ఓకే, సో ఎండమిక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ దట్ ఎగ్జిస్టింగ్ పెర్మనెంట్లీ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్, ఓకేనా, ఈ పర్టికులర్ రీజన్ ఆర్ ఏ పర్టికులర్ పాపులేషన్, ఓన్లీ ఆ పాపులేషన్కి మాత్రమే ఉంటే దెన్ ఇట్ ఈస్ ఏ ఎండమిక్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా తీసుకోండి. మలేరియా ఈజ్ ఏ కాన్స్టెంట్ వర్రీ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా. ఓకే, ఆఫ్రికా దేశంలోని కొన్ని పార్ట్స్లో ఏంటంటే మలేరియా అనేది ఎండమిక్. ఓకేనా, సో కేవలం ఆ ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఎండమిక్. చూడండి, ఎపిడమిక్ కాదు. ఓకేనా, ఎండమిక్ ఈజ్ ఏ ఎండమిక్ అనే ఒక డిసీజ్ అనేది ఇట్ ఎగ్జిస్టింగ్ పర్మనెంట్లీ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ ఆర్ ఏ పర్టికులర్ పాపులేషన్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా, అంటే వీ కెన్ ప్రివెంట్. వేరే దేశాల్లో ఇప్పుడు మనకి వచ్చిందనుకోండి మలేరియాని, వీ కెన్ ప్రివెంట్ రైట్ మలేరియాని. దెన్ ఎపిడమిక్ తీసుకోండి. ఎపిడమిక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ దట్ అటాక్ ద మెనీ పీపుల్ సేమ్ టైమ్ అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీస్ అండ్ కాంటినెంట్స్. That is epidemic. Okay na, when an outbreak of disease that attacks the many people at about the same time and may spread త్రూ వన్ ఆర్ సెవెరల్ కమ్యూనిటీస్. ఓకేనా, ఆ స్ప్రెడింగ్ అనేది ఎలాగా వన్ ఆర్ సెవెరల్ కమ్యూనిటీస్ అంతా కూడాను స్ప్రెడ్ అవుతుంది అనమాట పర్టికులర్ డిసీజ్ అనేది. రైట్, ఇప్పుడు మనం చూడండి, ఫ్రాన్స్లో వచ్చింది, యూకేలో వచ్చింది, యుఎస్లో వచ్చింది, స్విట్జర్లాండ్లో వచ్చింది, కెనడాలో వచ్చింది అండ్ ఇండియాలో వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ కరోనా COVID-19 ఈజ్ ఏ ఎపిడమిక్, బట్ పాండమిక్ ఈజ్ నథింగ్ బట్ ఎపిడమిక్. పాండమిక్నే ఎపిడమిక్ అంటాము. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ COVID-19ని పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కనుక ఆల్ ఓవర్ ద కంట్రీ అనేది ఇది స్ప్రెడ్ అయింది కాబట్టి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కరోనా వైరస్ COVID-19 ఎపిడమిక్ అనమాట. లేటర్ ఆన్ ఇట్ ఈస్ ద అవుట్ బ్రేక్ కదా, సో దట్ ఈస్ పాండమిక్గా చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ మెయిన్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండమిక్ అండ్ ఎపిడమిక్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఎపిడమిక్ అంటే సడన్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్. సడన్గా మనకి ఇప్పుడు చైనాలోనే అది ఉద్భవించింది రైట్. సో సడన్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఏ సర్టెన్ జియోగ్రాఫికల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఎపిడమిక్. ఓకే, సడన్ outbreak of a particular disease in a particular geographical area. Okay, pandemic is a outbreak of disease that has spread across the several countries, several continents. Okay, అందుకే ప్రీవియస్ స్టేజ్ ఏంటి ఎపిడమిక్, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కనుక పాండమిక్. ఓకే, దట్ ఈస్ వే మన COVID-19 ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఎపిడమిక్ అని చెప్పామన్నమాట. సో పాండమిక్ డెఫినేషన్లోనే మనకి ఇట్ ఈజ్ అన్ ఎపిడమిక్ అని కూడాను చెప్పడం జరిగింది. ఓకే, సో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ బుక్లోని డెఫినేషన్స్ ఎండమిక్, ఓకే, ఎపిడమిక్, పాండమిక్, అవుట్ బ్రేక్, ఈ నాలుగిటికి కూడాను డెఫినేషన్స్ రాసుకోండి. ఓకేనా, ఎండమిక్ అంటే ఏంటంటే సంథింగ్ దట్ బిలాంగ్స్ టు ద పర్టికులర్ పీపుల్, ఓన్లీ పర్టికులర్ కంట్రీ, అక్కడే మాత్రమే విత్ ఇన్ ద కంట్రీలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మలేరియా వ్యాప్తి చెందుతుంది. సో అక్కడికి అది ఎండమిక్ అనమాట. ఓకే, అదే ఎపిడమిక్ అంటే దట్ ఎఫెక్ట్స్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ఏ కమ్యూనిటీ, పాపులేషన్, రీజియన్, దట్ ఈజ్ ఎపిడమిక్. అండ్ పాండమిక్ అంటే ఏంటి, దిస్ ఈజ్ అన్ ఎపిడమిక్. పాండమిక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎపిడమిక్ దట్ అక్రాస్ దట్ స్ప్రెడ్ ఓవర్ మల్టిపుల్ కంట్రీస్ అండ్ కాంటినెంట్స్. ఇక్కడ ఎపిడమిక్ వచ్చేసి ఏంటంటే కనుక దట్ ఎఫెక్ట్స్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ఏ కమ్యూనిటీ, విత్ ఇన్ ఏ పాపులేషన్, విత్ ఇన్ ఏ రీజియన్. ఓకే, అండ్ అవుట్ బ్రేక్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ యాంటిసిపేటెడ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎండమిక్ క్లాసెస్. ఓకే, సో అందుకే COVID-19 అవుట్ బ్రేక్ అని ఎందుకు అంటున్నారంటే, సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సింగిల్ కేస్. ఓకే, సో ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీస్ అండ్ కాంటినెంట్స్. రైట్, సో ఈ 4 డెఫినేషన్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి అమ్మా. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వీడియో యొక్క పీడిఎఫ్ని క్లాస్ పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లోని నోట్స్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అండి, ఫర్ యువర్ రిఫరెన్స్. ఓకే, బట్ ఇక్కడ చూడండి, మీకు కొన్ని విషయాలు అంటే అన్నీ కూడాను పీడిఎఫ్లో ఉండవు. పీడిఎఫ్లో లేనివి కూడా నేను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒక్కసారైనా జస్ట్ వీడియోని చూడండి. ఓన్లీ పీడిఎఫ్ మీదే డిపెండ్ అవ్వద్దు. ఓకేనమ్మా.